వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఎస్, ఇక విద్యుత్ విషయంలో ఏకపక్ష విచారణ జరుగుతోంది. వాదనలు వినకుండా వేల కోట్ల నష్టమని ఎలా నిర్ధారణకు వస్తారు, ఎలా అంటారు అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు. సో విద్యుత్ ఒప్పందాలు, పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది ముఖ్యమంత్రుల సమక్షంలో, రెండు ప్రభుత్వాల మధ్య జరిగింది. సో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా ఎక్కడైనా అనేది వారు వ్యాఖ్యానించారు. పవర్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి జరిగినటువంటి మేలును కమిషన్ ఏమాత్రం పరిగణించడం లేదు. కావాలని కొన్ని వేల కోట్ల నష్టం దీంట్లో జరిగింది అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏకపక్షంగా కమిషన్ వ్యవహరిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎస్, తక్కలపల్లి రవీందర్రావు గారు, విద్యుత్ పైన వేసినటువంటి విచారణ కమిషన్ అనేది పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించబోతుంది. తన వ్యవహార శైలి చూస్తుంటే అలాగే ఉందనేది ఆల్రెడీ కేసీఆర్ గారు పిటిషన్ వేశారు, దానిపైన విచారణ జరుగుతుంది. సో నిన్న జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి లాభాన్ని కమిషన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు, కేవలం కావాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే ఆ దిశగానే కమిషన్ వ్యవహరిస్తుందనేది వారు చేసినటువంటి ఒక ఆరోపణ. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఏవైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో సక్సెస్ఫుల్ స్కీమ్స్ లేదా ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని వెలికి తీసి కెలికి దాంట్లో ఏదో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని ఒక ముద్ర వేసి మేము వైఫల్యం చెందడానికి కారణం ఏంటంటే ఆ రకమైన అవినీతి జోలికి పోదలుచుకోలేదు, ఆ రకమైన తప్పులు మేము చేయదలుచుకోలేదు అని చెప్పే ఉద్దేశం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తారు. మీరు సాగునీరుకు సంబంధించి చూసి ప్రాజెక్టులకు సంబంధించిన, విద్యుత్కు సంబంధించిన, గొర్రెల స్కామ్ సంబంధించిన, మిషన్ భగీరథకు సంబంధించిన లేదా ధరణికి సంబంధించిన ఏ అంశమైనా చూడండి, ఏవైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో విజయవంతంగా జరిగినవి ఉన్నాయో వాటి మీద మరకేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టమని విద్యుత్తుకు సంబంధించింది సమస్త వ్యవస్థకి, అంటే సమాజం, జాతి, అన్ని వ్యవస్థల్లో ఒక మెరుగు అభివృద్ధి అనేది కనిపించాలంటే విద్యుత్ అనేది కీలకం. అది వ్యవసాయ రంగాన్ని కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ, లేదా గృహాలకు సంబంధించి కానీ, వస్త్ర వ్యాపార బంగారాలు కానీ, అన్ని రకాల వాటికి కానీ, మంచినీరుకి కానీ, సాగునీరు కానీ, ప్రతి రంగానికి, ప్రతి అంశానికి విద్యుత్ రంగం అనేది, విద్యుత్ అనేది కీలకమైంది. అవును, ఇలాంటి కీలకమైంది ఏ రకంగా కూడా నిరంతరాయంగా ఇవ్వాలి, నాణ్యమైంది ఇవ్వాలి, అది అబ్స్ట్రక్షన్స్ ఉండొద్దు. కనుక ఏం చేయాలి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకుంటా పోయినాం. ఎస్టీ లైన్స్ చేసాం, భారీ ఎత్తున విపరీతంగా 400 kV సబ్ స్టేషన్స్ కట్టాం, 133 కట్టాం, 33 కట్టాం, 11 kV కట్టాం, విపరీతమైన లైన్స్ వేసాం, మనం పోల్స్ ఇచ్చాం, ట్రాన్స్ఫార్మర్స్ విపరీతమైన, ఎక్కడ ఒక కరెంటు మోటార్ కాలడానికి కూడా అవకాశం లేని పద్ధతిలో కరెంటు మోటార్లు ఇచ్చాం. ఈ రకంగా వ్యవస్థను మనం నిర్మించాం. దాదాపుగా 1,35,000 కోట్ల రూపాయల వ్యవస్థల్ని మనం నిర్మించాం. నిర్మించడమే కాకుండా ఏంటి, నిరంతరాయంగా నాణ్యంగా ఎప్పుడు ఎంత వర్క్ లోడ్ పడ్డా ఏమాత్రం చిన్న ఇబ్బంది రాకుండా మనం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసుకోవడానికి కావాల్సిన పద్ధతిలో ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కేవలం 1,000 మెగావాట్స్ మనం ఒప్పందం చేసుకుంది. మనకి డిమాండ్ గతంలో 14కి ముందు 7,000 మెగావాట్లు మాత్రమే ఉంటే 15,000 నుంచి 18,000 మెగావాట్లకి వాడకం పోయింది. ఈ రకమైన డిమాండ్ తట్టుకోవడం కోసం మనం రకరకాల పద్ధతులను అనుసరించడంలో భాగంగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనం 1000 మెగావాట్లు తీసుకున్నాం. అది చాలా పారదర్శకంగా తీసుకున్నాం. అందులో మిగతా రాష్ట్రాలతో పోల్చితే అతి తక్కువ ధర కూడా మనం తీసుకున్నాం. మనకంటే చాలా కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఎక్కువ ధరకే తీసుకున్నాయి. ఇంకో విషయం గుర్తు చేశారు, అంటే ₹3.90 మనం తీసుకున్నాము. ఆ జస్టిస్ కూడా బాధ్యత రహితంగా వ్యవహరించడం, తన నివేదిక రూపొందించి సీల్డ్ కవర్ లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కమిషన్ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి తేల్చక ముందే, మాట్లాడక ముందే, విచారణ జరగక ముందే బహిరంగ ఆంతర్యం అర్థమవుతుంది. ఏంటంటే
ఇప్పుడు వీళ్ళు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, గగ్గోలు అవుతుంది, వ్యతిరేకత వస్తుంది, మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది, పంటలు ఎండిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, క్వాలిటీ పవర్ రవీంద్రరావు గారు ఆ రోజు అదే 2014లో తమిళనాడు, కర్ణాటక ఈ కమిషన్ ద్వారా మాట్లాడిపించి మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే చేతగానితనం, చేవలేనితనం, సమకూర్చుకునే విధానం లేకపోవడం, ఇచ్చిన వ్యవస్థల్ని నడిపించుకునే యథాతథంగా నడిపించుకునే దమ్ము లేని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు తప్ప మరొకటి కాదు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సరే, 1-2 ఎన్నికలలో ఓడిపోవచ్చు, చేయొచ్చు. వారు అధికారంలోకి రావడం, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవకాశాన్ని కోల్పోవడాన్ని వాళ్ళు విచ్చలవిడితనంగా వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు అర్థమవుతున్నది. ఖచ్చితంగా దీని విషయంలో ప్రజలు స్పందించే అవకాశం రాబోయే రోజుల్లో ఉంటాయి. రైట్, ఓకే రవీంద్రరావు గారు. శ్రీశైల్ రెడ్డి గారు, ఎస్ డెఫినెట్గా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఇక ఎటువంటి విచారణకైనా సిద్ధమని, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఏకపక్షంగా విచారణ జరుగుతుందన్న దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా ఉంటే నిజంగా విచారణ జరిగిన తర్వాత ఆ విషయాలు అనేది ఎక్కడ వెల్లడించాలో అక్కడ మాత్రమే వెల్లడించాలి. బట్ బహిరంగంగా ముందే గత ప్రభుత్వం చర్య ద్వారా దాదాపు కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరం. రాజేష్ గారు, ముందుగా మీకు నమస్తే అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజేష్ గారు, కేసీఆర్ గారు ఈ జస్టిస్ నరసింహారెడ్డి గారి అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా ఆయన రాసిండ్రు. 18 పేజీల ఉత్తరం రాసిర్రు ఆయనకి. మీరు ఈ కమిషన్ బాధ్యతల నుంచి మీరు తప్పించుకోవాలి, ఎందుకంటే మీరు ఒక అజెండాతో పనిచేస్తున్నారని కేసీఆర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన భాషలోనే చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో స్పష్టంగా చెప్పారు. దాంట్లో అంబిగ్యూటీ ఏం లేదు. నిన్న జగదీష్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన జగదీష్ రెడ్డి గారు కూడా మొత్తం స్టాటిస్టిక్స్ లెక్కలన్నీ పెట్టిండు ఆయన. నిజానికి ఎప్పటి నుంచో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, అన్ని లెక్కలన్నీ ఉన్నాయి. నిన్న జగదీష్ రెడ్డి గారు మరొకసారి చెప్పిండ్రు, మనం రాష్ట్రం ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉన్నది మనకి. తర్వాత ఏమైంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం వల్ల 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకయ్య నాయుడు గారు ఉన్నారు అక్కడ, నరేంద్ర మోడీ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆర్డినెన్స్ ద్వారా పోలవరంకి సంబంధించిన మండలాలను కలుపుకోవడంతో పాటు సీలేరు ప్రాజెక్టు కూడా తీసుకుపోయినారు. సీలేరు ప్రాజెక్టు తీసుకుపోవడం వల్ల మనకి 400 మెగావాట్ల విద్యుత్ తగ్గిపోయింది మనకి. మరేం చేయాలి? కేసీఆర్ గారి ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమున్నాయి? ఫస్ట్ మనము సెల్ఫ్ సస్టైన్ కావాలి. ఎవరైతే మనని ఎక్కిరిచ్చిరో, ఎవరైతే నవ్వినరో వాళ్ళ ముందల బోర్ల పడొద్దు. ప్లస్ తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి అని అంటే రైతాంగం బాగుపడాలి, రైతాంగానికి సంబంధించిన అన్ని అవసరాలు తీర్చాలి, 24 గంటల పవర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన విద్యుత్ రంగానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చిండు. 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల మనము 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించినాం. భారతదేశానికి అన్నం పెట్టేది రైస్ బౌల్ అనే దాన్ని పంజాబ్ని అంటారు. అది మనం అధిగమించి తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఎట్లా సాధ్యమైంది అది? అది విద్యుత్ రంగానికి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల సాధ్యమైంది. 4 పైసలు ఖర్చైనా పర్వాలేదు, 24 గంటల నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన. పెద్దలు జగదీష్ రెడ్డి గారు కూడా విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన ఎనలేని కృషి, కేసీఆర్ గారు ఏదైతే ఆయన ఒక లక్ష్యం తీసుకున్నారో దాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఉన్నారు. అండ్ కంప్లీట్ లెక్కలు ఉన్నాయి. ఆ రోజు మనం ఇందాక మీరు చెప్పినట్టుగా మనము కొన్న విద్యుత్తు రేటు చాలా తక్కువ పక్క రాష్ట్రాలతో పోలిస్తే. సో ఇప్పుడు ఈ కమిషన్ కూడా ఏం చేయాలి? సరే, కమిషన్ వేసిండ్రు, కమిషన్ ఏం చేయాలి? నిజ నిర్ధారణ తీసుకోవాలి, నిజ నిర్ధారణ చేయాలి. సరే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారి ద్వారా సమాచారం తీసుకోవచ్చు. అధికారులు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, పోనీ ఏమన్నా దాచిపెట్టడానికి కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. జగదీష్ రెడ్డి గారు మరొక మాట కూడా చెప్పారు, మన రాష్ట్రం ₹3.90 అప్పుడు ఉన్నది. అవును, కానీ ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్తును యూనిట్కు ₹17 చొప్పున కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉంది అని గుర్తు చేశారు. ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే నరసింహారెడ్డి గారు ఈ సమాచారం అంతా తీసుకోవచ్చు.
పబ్లిక్ డొమైన్లో సమాచారం ఉంది, విద్యుత్ రంగ సంస్థలు ఇస్తాయి, అధికారులు ఇస్తారు. గవర్నమెంట్ మారింది, రేవంత్ రెడ్డి హయాంలోని అధికారులు ఏమి దాచుకోకుండా ఇస్తారు కదా, చాలా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా, ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా. సో నిజ నిర్ధారణ చేయాలి ఆయన తప్ప ఆయన తీర్పులు ఎట్లు ఇస్తాడు ఆయన నరసింహారెడ్డి గారు? 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నరసింహారెడ్డి గారు ఎట్లా అంటారు? ఆయనకి ఏం హక్కు ఉన్నది? ఆయన నిజ నిర్ధారణ చేయాలి, ఆయన ఫైండింగ్స్ ఏమున్నాయో రిపోర్ట్ ఇవ్వాలి. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ పెట్టడం ఏంది? ఆయనకి ఏం శాంక్టిటీ ఉంది, ఏం విశ్వసనీయత ఉన్నది? కాబట్టే కేసీఆర్ గారు మీరు కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరిండ్రు ఆయన. సో ఇప్పుడు ఒకటే ఏం జరుగుతున్నదంటే, ఇందాక పెద్దలు రవీంద్రరావు గారు చెప్పినట్టుగా కూడా ఏ రంగాలలో తెలంగాణ ముందుకు దూసుకుపోయిందో 10 ఏళ్లలో వాటినన్నిటిని కూడా నిర్వీర్యం చేసే పనిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓవర్ టైం పనిచేస్తూ ఉన్నది, కక్ష కట్టుకొని మరీ పనిచేస్తూ ఉన్నది. వ్యవసాయం కుదేలైపోయింది, రైతు బంధు ఇస్తలేరు, పంటలు కొంటలేరు, రైతులు పంట కొనండి మొర్రు అని కాళ్ళ మీద పడుతున్నారు, పవర్ కట్ చేస్తూ ఉన్నారు, రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి సెక్షన్ ఏ రంగాల్లో తెలంగాణ అగ్రామికంగా ఉన్నదో దాన్ని ఇప్పుడు దెబ్బతీయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అందులో భాగమే గత ప్రభుత్వం మీద ఇంకా బురద జల్లడం 6 నెలలు జరిగిపోయినా కూడా. రైట్ రవీంద్రరావు గారు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం విషయానికి వస్తే అది యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, చాలా వేగంగా దాన్ని కంప్లీట్ చేయగలిగినాము. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా నిర్మించినటువంటి ఆ విద్యుత్ ప్లాంట్కి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్కి అంటున్నటువంటి చట్టాలకు నిబంధనలకు లోబడే ఆ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల ఇన్వాల్వ్మెంట్తో జరిగిందనే విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు. సో టోటల్ ఎక్కడ చూసినా కూడా ఎవరు ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో. గవర్నమెంట్ ఒప్పందం కావచ్చు, పవర్ ప్లాంట్ నిర్మాణం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చేశాయి. బట్ ఇక్కడ ఇంకా అవినీతికి ఆస్కారం ఎక్కడిది అనేటువంటి ప్రశ్న చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన శైలి ఎట్లుందంటే, తెలంగాణ అంటే ఎన్నికలు జరగక ముందు విచ్చలవిడిగా మాట్లాడుతుండేది. అంటే ఆయన ఓ ఎథిక్స్ కానీ చేసే ఆరోపణలు నిజాయితీ కానీ ఏమి ఉండకపోయేది. ఇది ఒక 100 అబద్ధాలు వేస్తే ఒకటి రెండన్నా అంటుకోదా అనే పద్ధతిలో మాట్లాడేది. అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యాక వారి వ్యవహార శైలి ఎట్లుంది, మాట్లాడే తీరు ఎట్లుందంటే, అక్కడ ఎట్లా పెడతారు, ఇంకా మా నల్లగొండ జిల్లా మా సొత్త పక్క రాష్ట్రమా, ఆ బొగ్గు నల్లగొండ జిల్లాల వెనుకబడిన ప్రాంతం, అక్కడ ప్రజలకు కానీ అక్కడ అభివృద్ధి కానీ నల్లగొండకి ఒక అవకాశం కల్పించాలి. హైదరాబాద్కు దగ్గర ఉంటుంది, లైన్స్ మెయిన్ పవర్ కూడా హైదరాబాద్కి తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది కనుక అక్కడ ల్యాండ్ కూడా సఫిషియెంట్ ఉంది, ప్రభుత్వ భూమి ఉన్నది, అన్ని 1000 ఎకరాల భూమి, దానికోసం దాదాపు 4,000-5,000 ఎకరాల భూమి అక్కడ అందుబాటులో ఉంది, సిటీకి దగ్గరగా ఉంది, పవర్ ఉపయోగించుకొని అక్కడ పెడితే నేను నల్లగొండలో ఎట్లా పెడతారు, బొగ్గున్న కాడ పెట్టాలి కదా. ఈ లాజిక్ ఈ మొత్తం కాంగ్రెస్ పాలన సుదీర్ఘంగా పరిపాలించి వాళ్ళు మాత్రం ఆంధ్రాలో ఎక్కడెక్కడ విజయవాడ బొగ్గు ఇంత దూరం నుంచి తీసుకుపోయి మాత్రం అక్కడ పెడతారు పవర్ ప్రాజెక్టు. ఇది ఒక లాజిక్. రెండోది ఏంటి, ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ మోటార్లకు సంబంధించి అంటే 2017 వరకు సబ్ క్రిటికల్ అంటే దేశవ్యాప్తంగా సబ్ క్రిటికల్ మోటార్లే పెడుతున్నారు, సబ్ క్రిటికల్ సిస్టమే విద్యుత్ ప్లాంట్కు వాడుతున్నారని 3 సంవత్సరాల ఎగ్జంప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు రెడీలో ఉన్నాయి, అవి వేగవంతంగా ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. తర్వాత మన బెల్ కంపెనీలో తయారై ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 90%-95% సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్టులు నడుస్తున్నప్పుడు మనం అదే లైన్ తీసుకుంటే, అది బెల్ దగ్గర నుంచి తీసుకుంటే దాన్ని కూడా సూపర్ క్రిటికల్ ప్లాంట్స్ దేశంలో ఎక్కడ నిర్మించారు, ఏడ నిర్మించారని మనం నిర్మించకుండా ఉండాల్సిందే. అంటే ఈ రకమైన తప్పుడు చర్యలు అంటే కేసీఆర్ గారు మార్పు ఉన్నాయి, కేసీఆర్ గారు విజయం, కేసీఆర్ గారు చేసినది విజయం కాదు, అభివృద్ధి కాదు, అంత డొల్లతనం అవినీతిమయమని ముద్రే ఎన్నికల ముందు చేయడమే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ఇదే మాట, ఇదే చర్చ, ఇదే ప్రచారం పెట్టుకొచ్చి ఒక వైఫల్యాలని అంటగట్టి చరిత్రలో కాలగర్భలో కలిపే పద్ధతిలో ఆ ప్రాజెక్టులు కానీ స్కీములు కానీ ఆ సక్సెస్ రేషియోని కానీ కనిపించకుండా చేయాలని కుట్రలేదు. వీరు గొప్పగా ఆలోచన చేసి ఇచ్చిన మేనిఫెస్టోని కానీ లేదా 6 గ్యారెంటీలోని 13 హామీలను కానీ
100 రోజుల్లో వేగవంతంగా అమలు చేస్తామన్న ఇచ్చిన హామీని కానీ దానికి సంబంధించిన నిధులను సమకూర్చుకునే ప్రయత్నం చేసుకోకపోగా నిందారోపణలు చేయడం అనేది. రైట్, ఓకే రవీంద్ర గారు మళ్ళీ మాట్లాడదాం. ఏంటి కూలిపోయింది 3 పిల్లర్లు. 3 పిల్లర్లను ఎట్లా రిపేర్ చేయాలి, ఆ బ్యారేజ్ ఎట్లా చేయాలనే ప్రయత్నం చేయకుండా కేవలం 2,500 ఖర్చుతో కూడుకున్న బ్యారేజీకి సంబంధించిన దాన్ని 94,000 కోట్లతోటి నిర్మించిన కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు పైన వారు నిందారోపణలు చేయడం, కాళేశ్వరం మొత్తం ఆ సిస్టమ్ నే ఇక్కడ ప్రజలు తప్పుదో పట్టేలా వారు చర్చలు చేయడం, కమిషన్ వేయడం, హంగామా చేయడం, దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం. ఎన్ని వేల ఎకరాలని మనం ఎక్వైర్ చేశాం, ఎన్ని వందల రిజర్వాయర్లు నిర్మించాం, ఎన్ని చెక్ డ్యామ్లు నిర్మించాం, ఎన్ని చెరువులను నిర్మించాం, ఎంత నీటిని భూమి మీద మనం ప్రొక్యూర్ చేసుకోగలుగుతున్నాం, ఎంత గ్రౌండ్ వాటర్ ని మనం ఇంప్రూవ్ చేశాం, ఎక్కడ బావులు బొర్ల నీళ్ళని ఎట్లా మనం లైవ్ లోకి తీసుకొచ్చి భూగర్భ జలాలు పెంచినామనే మొత్తం వ్యవస్థను కూడా వారు అవినీతి అనే ఇచ్చి ఇది ఒక నిర్వీర్యం, ఆ నిష్ప్రయోజనం అనే ఆ అవగాహనకి తీసుకొచ్చే విధానాన్ని మనం ఖచ్చితంగా దూరదృష్టితో అర్థం చేసుకోవాలి. వారి యొక్క దూరాలోచనకు సంబంధించి వారి చేతగాని తత్వాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకసారి ఓడిపోయాక ఒక్కటి రెండు ఎన్నికలలో ఓటమి జరగవచ్చు కాక, లేదా కొందరు నాయకులు వెళ్ళిపోవచ్చు కాక, కానీ అంతిమంగా ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నికైన పార్టీ, పరిపాలిస్తున్న నాయకుల యొక్క నిజాయితీని కూడా ప్రజలు నిరంతరం గమనించాలి. ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి ఆలోచనని అర్థం చేసుకొని ప్రతిపక్ష పాత్రగా మేము కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తాం. కానీ గత ప్రభుత్వం మీద నిరంతరం మాట్లాడి ఈ రకంగా గుడ్డగాల్చి మీదేయడం, ఎప్పుడు గత ప్రభుత్వం గురించి మాట్లాడి కమిషన్లు చేసి కేసీఆర్ గారి కుటుంబాన్ని కకావికలం చేసి ఆ రకంగా రాజకీయంగా లేదా ఆర్థికంగా దెబ్బతీసి లేదా కేసుల పరం చేసి జైలుకు పంపించాలనే నీ కుతంత్రాల్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. కేసీఆర్ గారు కూడా రాబోయే రోజుల్లో అండగా ఉంటారు. రైట్. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందని, అటువంటి కాంగ్రెస్ సర్కారు వైఖరిని ఎండగడతామని, దాని నిరసనగా 15వ తారీఖున నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రకటించారు. సో సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులే దించుతారు, యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిండా ముంచింది, యువకుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగార్థుల్ని అందరినీ కూడా మోసం చేసింది అంటూ కూడా ఆరోపిస్తూ అక్కడ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం దగ్గర నిన్న పలు విద్యార్థి సంఘ నాయకులు అక్కడ ఆందోళన చేశారు, తమ నిరసన వ్యక్తం చేశారు. శ్రీశైల్ రెడ్డి గారు, 15న సెక్రటరీ ముట్టడి కోసం సిద్ధమవుతున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. సో విద్యార్థులకు, నిరుద్యోగులకి, ఉద్యోగార్థులు ఎవరైనా సరే యువతకు ఇచ్చినటువంటి ఆ యూత్ డిక్లరేషన్తో సహా అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక దగా చేసిందని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కానీ లేతే కాంగ్రెస్ పార్టీ కానీ ఎంతమాత్రం కారణం కాదు. కేసీఆర్ ప్రభుత్వం మీద ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే ఉద్యమ ట్యాగ్లైన్ ఉందో అందులో నియామకాలకు సంబంధించి చాలామంది తెలంగాణ మేధావి వర్గము చేసిన దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఈరోజు తెలంగాణ మేధావి వర్గం నిజానికి రేవంత్ రెడ్డి కంటే కూడా ఎక్కువగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అండగా నిలబడి ఉన్నారో ఆ మేధావి వర్గం ఈరోజు సమాధానం చెప్పాలి. రాజేష్ గారు, రేవంత్ రెడ్డి చెప్పడు, ఎందుకంటే ఆయనకు చేత కాదు, ఆయన అసమర్థుడు, ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఆయన ఏమి చేయడు. కాబట్టి నేను రేవంత్ రెడ్డిని ఏం డిమాండ్ చేయడం లేదు, నేను ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ఏం డిమాండ్ చేయను. ఎందుకు చేయనంటే ఆయన చేయడు కాబట్టి. సో బేసిక్గా రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన మేధావులను అడుగుతున్నా నేను, మీరు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి కేటీఆర్ గారు ఎన్నోసార్లు లెక్కలు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, ప్రైవేటు సెక్టార్లో ఉపాధి కల్పన ఎంత జరిగింది, పెట్టుబడులు రావడం ద్వారా యువకుల జీవితాల్లో ఎట్లాంటి మార్పులు వచ్చింది, ప్రజల జీవన ప్రమాణాలు ఓవరాల్గా ఎట్లా పెరిగినాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చాలాసార్లు. అయినప్పటికీ కూడా పదే మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కేసీఆర్, మీరు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు కేసీఆర్,
ఆ రోజు ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు నిరుద్యోగుల్ని మీరు అన్యాయం చేశారు కేసీఆర్ అని మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలని నేను కోరుతున్నా. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, డేట్లతో సహా ఇచ్చింది. ఇదేంది డిసెంబర్ వరకు డేట్లు ఇచ్చిర్రు, ఏ రోజు ఏ నోటిఫికేషన్లు ఇస్తామన్న డేట్లు కూడా ఇచ్చిండ్రు. అవి ఏమి కూడా వాళ్ళు లక్ష్య పెట్టడం లేదు. రేవంత్ రెడ్డి గారు హాయిగా 7 మంది మంత్రులతో పాటుగా వాళ్ళు 5-6 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిండ్రు. అది ఎందుకు? ఏదైనా మరి అక్కడ పోయి నరేంద్ర మోడీ గారితోనో మరి మీరు 2 కోట్లు ఏడాదికి ఉద్యోగాలు ఇస్తామంటారు కదా, మా తెలంగాణకి ఏమని ఇస్తారని అడగనీకి పోలేవాళ్ళు. పిసిసి అధ్యక్షుడు ఎవరు కావాలి, మంత్రులు ఎవరు కావాలి, నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి. సో ఇట్లా నిరుద్యోగుల మీద ఏమాత్రం లక్ష్యం లేదు. కాబట్టి నిరుద్యోగులు ఈరోజు ఆయన విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాదీక్ష చేసింది గాంధీ హాస్పిటల్లోనే. మా డిమాండ్లను మీరు లక్ష్య పెట్టడం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు రాజీవ్ గాంధీని తీసుకుపోయి అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ తాగిపించారు. రాహుల్ గాంధీని తీసుకుపోయి ఛాయ్ తాగిపించారు, నిరుద్యోగులతో మాటామంతి చేసిండ్రు. అప్పుడెప్పుడో రాహుల్ గాంధీ ఒక 7-8 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికలో యూపీ మహిళ ఒక ఆమె కళావతి అనే ఆమెతో ఆయన పెద్ద ఒక సీను ఆయన పోయి వాళ్ళ ఇంటికి పోయి గుడిసెలలో కూర్చుని మాట్లాడి ఆ తర్వాత చేసిందేం లేదు. ఇవన్నీ కూడా షో ఆఫ్లు చేసిరు, నిరుద్యోగులను మోసం చేసిరు. కాబట్టే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఈ 15వ తారీఖు నాడు సెక్రటేరియట్ ముట్టడి చేస్తామంటున్నారు. ఇంతకుముందు చాలామంది ఇదేదో ప్రతిపక్షాల్లో లేకపోతే విశ్లేషకులు చేస్తున్న ఆరోపణ కాదు, మీరు ఘనత వహించిన మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని మార్చిన ఆ బిల్డింగ్లో వచ్చి రోజు వినతులు ఇస్తున్నారు కదా, మీ కాళ్ళ మీద పడుతున్నారు కదా, మీ ఇండ్లకు వస్తున్నారు కదా నిరుద్యోగులు. వాళ్ళని ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పంపించిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు స్వయంగా వస్తున్నారు కదా. మరి మేధావులు ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారని తెలంగాణ సమాజం మీరు ఈరోజు అడగాల్సింది. కంప్లీట్గా ఫక్తు రాజకీయాలు తప్ప రేవంత్ రెడ్డి 24 గంటలు రాజకీయాలు తప్ప పాలనని గాలికి వదిలేసిన పరిణామము ఈరోజు చాలా స్పష్టంగా కలుస్తూ ఉంది. రైట్. రవీంద్రరావు గారు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు ఓయూ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్. ఆయనకు సపోర్టుగా అనేక విద్యార్థి సంఘాలు గన్ పార్క్ వద్ద నిన్న నిరసన కూడా చేపట్టాయి. సో 15వ తారీఖు రోజు సచివాలయాన్ని ముట్టడించేందుకు కూడా వాళ్ళ కార్యాచరణ ప్రకటించి ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, జాబ్ క్యాలెండర్ కావచ్చు, తర్వాత ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థులకి నిరుద్యోగులకి ఎంత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం నుంచి? అంటే ప్రభుత్వం వాస్తవంగా అయితే ఇది టూ ఇయర్లీ. ఎందుకోసం అంటే మధ్యన పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చినాయి, ప్రభుత్వానికి కూడా కొద్దిగా సమయం ఇవ్వాలి. ఇది టూ ఇయర్లీ అవుతుందని వాస్తవంగా ఏంటంటే వాళ్ళ మాటలు, వాళ్ళ దూకుడు బట్టి ఈ రియాక్షన్స్ వస్తున్నాయి. అవును, 100 రోజుల్లో చేస్తాం, డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఫోకస్ ఏంటి, 6 గ్యారెంటీలు 13 హామీల మీద ఉంది. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మేము డిసెంబర్ 9 నుంచే ప్రారంభమైతాయి, తర్వాత పోతే 100 రోజుల్లో మేము పూర్తిగా 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం. అంటే వారి మాట తీరు, వారి వ్యవహార శైలి ఈ ప్రభుత్వం పైన మెడ మీద కత్తిలాగా ఉంది. నిజంగా కూడా ఉద్యోగ కల్పన ఇవన్నీ చేయాలంటే విద్యా పరీక్షలు పెట్టాలి, వీటన్ని షెడ్యూల్ చేయాలి, నోటిఫికేషన్, లీగల్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. గత ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు మా ప్రభుత్వం కూడా చేసిన నియామకాలు, కానీ ప్రచారం తక్కువ. ఎట్లా తక్కువైంది అని అంటే పైన ఉన్న అధిష్టానమో లేదా మంత్రులు వారు మాట్లాడారు తప్ప ఓ పార్టీ నిర్మాణం కింది స్థాయి వరకు ఉంటే పార్టీ వ్యవస్థ ప్రజలకి మేము ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, మనం పవర్ ఇవ్వడం వల్ల, నీరు ఇవ్వడం వల్ల ఎన్ని పరిశ్రమలు, ఎన్ని ఐటీ సెక్టార్లు, ఎన్ని పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలలో నియామకం అవుతున్నారు, మన ప్రాంత బిడ్డలకు ఎంతమంది అవకాశాలు వచ్చినాయని ఇది నిజంగా కూడా ఒక తండ్రి కన్న కొడుకులకి, పిల్లలకి, కుటుంబానికి ఎట్లా పూసకొచ్చినట్టు చెప్పుకోవాలో అట్లా చెప్పుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత పార్టీ పైన ఉంటుంది. పార్టీ చెప్పాలి, ప్రభుత్వం పనిచేస్తుంటది, పార్టీ చెప్తూ ఉండాలి. మనం ఆ ప్రజల్లోకి, నిరుద్యోగుల్లోకి ప్రతి అంశాన్ని మనం చేస్తుందని తీసుకోకపోవడం వల్ల ఈ ఎదుటి వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ఎక్కువగా అప్పర్ హ్యాండ్ అయ్యి ఆ విష ప్రచారాలన్నీ, తప్పుడు ప్రచారాలన్నీ నమ్మే పరిస్థితి వచ్చింది. దానిని ఎదుర్కొని ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి ఏమర్పాటుగా ఉంచాలి, అప్రమత్తం చేయాలంటే పార్టీ శ్రేణులు పనిచేయాలి.
ఈ తప్పిదం వల్లనే కోల్పోయినాం తప్ప మనమేమో అభివృద్ధి చేయలేదని చేయాల్సిన చేయలేదని కాదు. ఈ రాష్ట్రం ఈ దేశంలో 10 సంవత్సరాల్లో కొత్త రాష్ట్రమై నుండి అభివృద్ధి జరిగిన తీరును చూస్తే ఈ వేగాన్ని ఏ రాష్ట్రం కూడా తట్టుకోలేనంత అందుకోలేనంత వేగంగా కేసీఆర్ గారి పాలన కొనసాగింది. కాకపోతే ప్రచారం కూడా ఎప్పుడు ఉండాలి, ప్రజల దగ్గర కూడా తీసుకెళ్ళాలి. ఏమి ఇస్తున్నాం, ఏమి చేస్తున్నాం, ఎన్ని పాటలు పడి ఎన్ని ఇబ్బందులు పడి వనరులను సమకూర్చి నిధులను సమకూర్చి ఈ ప్రయత్నం చేస్తున్నాం. 75 ఏళ్ల గత ప్రభుత్వాలు చేయని ప్రయత్నం మనం ఎందుకు చేయగలిగాం? ఇంత సంపదని ఎట్లా సృష్టించగలుగుతున్నాం? ఏ ఎజెండాను ఎత్తుకోవడం వల్ల ఈ సంపదను సృష్టించగలిగామనే అంశాలని ప్రజలకి చెప్పగలగాలి. ప్రజాస్వామ్యంలో ఓటు మీదనే ప్రభుత్వాలు. సో ప్రధానంగా నిరుద్యోగుల డిమాండ్ ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి 1 year లోనే 2 lakhs జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి దానికి క్యాలెండర్ అయితే ముందు ఇవ్వండి. మీరు అన్నట్టు ప్రభుత్వానికి కొంచెం సమయం కూడా ఉండాలి, అదొక అంశం అయితే. బట్ క్యాలెండర్ అయితే పలానా డేట్ రోజు పలానా మేము ఈ నోటిఫికేషన్ ఇస్తాము ఇన్ని అనేది కొంచెం ఇస్తే బాగుండేది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటే పాపం ఆ కోదండరాం గారి మీద నమ్ముకొని ఉన్నట్టుంది. ఆయనదేమో ఎమ్మెల్సీ క్లియర్ కాలే. ఆయన నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మంత్రి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తే మొత్తం జాబ్ క్యాలెండర్ గా తయారు చేస్తా అంటే ఆయనే తయారు చేయకుండా ఆయన ఇళ్ళ పన్నట్టుంది. ఆయనకి ఏదో పదవి డోలాయమానంలో పడ్డది. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనం తిట్టడానికి 6 నెలల తర్వాత పుగ్గాను పుగ్గాలుగా ఉంటాయి. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు, సో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అనేక మంది మేధావులు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇవాళ అదే నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది. సో రవీంద్రరావు గారు అంటారు, సరే కొంచెం ప్రభుత్వానికి సమయం అనేది సరే అది ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు 7-8 months కావస్తుంది, దాదాపుగా 7 months కంప్లీట్ అయింది. ఇప్పటికీ సరే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి లేదంటే గ్రూప్ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏవైతే గ్రూప్ 2లో ఉద్యోగాల సంఖ్య పెంచడం కావచ్చు, తర్వాత గ్రూప్ 1లో 1:100 ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాని గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడి మీరేం వరీ అవ్వకండి, మేము ఖచ్చితంగా 1:100లో గ్రూప్ 1 మెయిన్స్కి పిలుస్తాం, ఇటువంటి కొంచెం భరోసా నింపే మాట్లాడిన ప్రభుత్వం నుంచి రావాల్సింది అనేది. రాజేష్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు? నా 100 రోజుల పాలనను చూసి ఓటేయండి అన్నాడు. నా 100 రోజుల పాలననే రిఫరెండం అన్నాడు. నిన్న మొన్న ఏమంటున్నాడు? 200 రోజులు అయినాయి కానీ ఫస్ట్ 100 రోజులు ఎలక్షన్లనే గడిచిపోయినాయి అన్నాడు. మరి ఇప్పుడు ఆ తర్వాత 100 రోజుల్లో కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు ఆయన? కేవలం రాజకీయాలు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్ప ఏమైనా సమస్యలను దృష్టి పెట్టినది ఒక పాయింట్. 2, ఏ అంశం మీద అయినా ప్రభుత్వాలని నిలదీయడానికి ఇట్ ఈస్ టూ ఎర్లీ అనేది ఏమీ లేదు. రవీంద్రరావు గారు అన్నారు, నేను దాంతో ఏకీభవించడం లేదు. ఎందుకంటే చెప్తా. టూ ఎర్లీ అనేది ఏం లేదు. ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది. 2, పోనీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మీరు 1 yearలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. సరే 1 year కాలేదు కదా, మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయనేది వారి చెప్పినటువంటి మాట. అవును, ఒకటేందంటే సరే 1 year అన్నారు కదా, మరి అప్పటిదాకా నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా, అది టూ ఎర్లీ ఏం కాదు కదా. మీరు ప్రామిస్ చేసారు కదా 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, పబ్లిక్లో చెప్పారు కదా, మరి అదన్నా ఇవ్వాలి కదా. ఇవ్వకపోగా మేము అననే లేదు అని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు కదా. అంటే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇంకా మాకు టైం ఇవ్వాలంటే ఎట్లా? పోనీ మీరిచ్చిన 6 హామీలు ఉచిత బస్సు తప్ప ఏమైనా జరిగిందా? ఈ 6 నెలల్లో ఏమైనా జరిగిందా? ఒకటైనా జరిగిందా? ఇంకా మీకు టైం సరిపోదంటే ఎట్లా? రెండో విషయం, రేవంత్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా సరే ఆయన తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నాడు. మా మంత్రులు మా అధికారులు చెప్తారంటున్నాడు. ఫస్ట్ చాలా అట్టహాసంగా నేను ప్రతిరోజు ప్రజాభవన్లో డిసెంబర్ 9 నుంచి అమలు పరుస్తామన్నారు, వారు 100 రోజులు అమలు పరుస్తామన్నారు, అది అమలు పరచలేదు. జాబ్ క్యాలెండర్ సంబంధించి వాళ్ళు ఏదో 1 year అన్నారు, దానికోసం అనే సందర్భం. ఓన్లీ ఇష్యూ ఇస్ ద జాబ్ క్యాలెండర్ మీద ఇప్పుడు ఆయన ప్రజాభవన్లో ప్రతిరోజు నేనే పోయిస్తా, నేనే వినతులు స్వీకరిస్తా అన్నాడు. సరిగ్గా ఒక రోజు 2 రోజులు వెండు, తర్వాత ఒకసారి సీతక్కకి, ఒకసారి ఆయన ఎవరు మన వనపర్తి ఆయన చిన్నారెడ్డికి, ఇంకోసారి ఇంకోళ్ళకి అప్పచెప్పి వదిలేసిన చేతులు దులుపుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కానీ సమాజం గురించో యువత గురించో ఆలోచించే వాళ్ళు ఎవరైనా కూడా మనం ఏం చూడాలంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏందని చూడాలి.
పోనీ 6 గ్యారంటీలో సగం చేసేసిరు, చిత్తశుద్ధితో చేస్తున్నారు, మిగతావి కూడా చేస్తారు అని అనుకోవచ్చు. ఇంకో 6 నెలలు కాకపోతే ఇంకో సంవత్సరం కూడా వేచి చూడొచ్చు. అవును. కానీ అట్లా లేదు కదా. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, కాపురం చేసే లక్షణము కాలి గోళ్ళ నాడే తెలుస్తుందని. పుట్టినప్పుడు కాళ్ళ గోళ్ళు వస్తాయి కదా, అప్పుడే తెలుస్తుందంట. సో వీళ్ళది ఎప్పుడో అర్థమైపోయింది. సో కాబట్టి ఏంటంటే ఈరోజు కంప్లీట్గా అందరినీ ఎట్లా మభ్యపెడుతున్నారు, నిరుద్యోగులు కూడా మభ్యపెడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ప్రెషరు తెలంగాణ మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ పక్కలో ఉండి వాళ్ళకు సలహాదారులు కూడా ఉన్న మేధావుల మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి రావాలని నేను కోరుతున్నాను. రాష్ట్రంలో ఒక జూన్లోనే సుమారు 36 వరకు మర్డర్లు జరగడం కలకలం రేపింది. తెలంగాణలో పోలీసింగ్ వ్యవస్థ గాడి తప్పింది అనేదానికి ఇవి నిదర్శనంగా చెప్తూ ఉన్నారు. సో వెలుగులోకి వచ్చినవి ఒక 35-36 మాత్రమే. ఇంకా వెలుగులోనికి రానివి చాలా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. భూ తగాదాలు కావచ్చు, ఇంకా వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన పర్యవేక్షణ లేదు అనేది ఇవాళ చాలామంది చెప్తున్నటువంటి మాట. ఎస్ రవీంద్రరావు గారు, జూన్లో సగటున రోజుకో హత్య జరిగింది. అంటే లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా రాష్ట్రంలో వైఫల్యం చెందుతుంది అనే విమర్శలు వస్తున్నాయి. సో ఎందుకు ప్రభుత్వం కానీ లేకపోతే సంబంధిత అఫ్కోర్స్ హోంమంత్రి అంటే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది ఆ మంత్రిత్వ శాఖ. సో ఎందుకు లా అండ్ ఆర్డర్ అనేది ఇంత ఫెయిల్యూర్ అవుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజేష్ గారు, శాంతి భద్రతలకు సంబంధించి ఒక రకమైన క్రియేషన్ ఉంటుంది. అంటే మాస్ ఫోబియా అని అంటారు కదా. అవును. అంటే తప్పు చేస్తే చాలా కఠినంగా ఉంటుంది శిక్షలు, లేదా పోలీస్ కఠినంగా ఉంది, జాగ్రత్తగా ఉంది, కనిపెట్టుకొని ఉంటున్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం దొరికిపోతాం అనేది ఒక రకమైన ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారు. మనం చూస్తున్నాం ఎక్కడనో పొడవ నడి బజార్లో పొడవడం, నరకడం, దాన్ని టీవీలలో విపరీతంగా చూపించడం, దాని తర్వాత ఆ అరెస్టులు కానీ, దాని తర్వాత పనిష్మెంట్లు కానీ, తర్వాత ఆ కుటుంబం కానీ ఎక్కడ కూడా చర్చ లేకపోవడంతో ఏమైతుందంటే అదొక చాలా సింపుల్ గా, చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు. ఈ రకమైన చర్య అనేది అంటే శాంతి భద్రతలకు సంబంధించి ప్రభుత్వం ఏమరపాటుగా ఉందన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అలసిగా తీసుకుంటాం. భూ తగాదాలు కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, గూండాలు రౌడీజం కానీ, ఆ తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఇతర అన్ని రకాలుగా మూకుమ్మడిగా ఎప్పుడు ఇవి పెచ్చరిల్లిపోతాయంటే ప్రభుత్వం సీరియస్ గా లేదు, శాంతి భద్రతల విషయంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా లేదు, కఠినంగా వ్యవహరించడం లేదనేది నిరంతరంగా అన్ని రకాలుగా చర్చనీయాంశంగా ఇది ఎగ్జిబిట్ కూడా కాకపోతే ఈ రకమైన వాతావరణమే కనిపిస్తుంది. గతంలో మనప్పుడు అదే ఉండేది. ఎంత అంటే సరే 1-2 ఇన్సిడెంట్లు మనం ఆడ ఎన్కౌంటర్ అయింది, రేపు జరిగి మర్డర్ జరిగితే ఎన్కౌంటర్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే క్లబ్లకు సంబంధించి, జూదాలకు సంబంధించి, లేదా గాంజా లాంటిది, కొకైన్ లాంటిది, డ్రగ్స్ కు సంబంధించి, ఆ తర్వాత పోతే ఇతరత్ర అంశాలు ఏవైతున్నాయో తప్పు చేస్తే దొరికితే కఠినంగా ఉంటది, కుటుంబాలే నేలమట్టం అయిపోతాయి. ఈ చట్టంలో కనుక, నేరంలో కనుక ఇరిగితే ఇక మన మొత్తం కుటుంబం కూడా బ్రతికి బయటగట్టదు అనేది గతంలో ఎస్టాబ్లిష్ చేయగలిగాం. అందుకని హైదరాబాద్ లో మత ఘర్షణలు కానీ, లేదా హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో భూ కబ్జాలు కానీ, రౌడీయిజం కానీ, రోడ్డు మీద పొడుచుకోవడం, చంపుకోవడం అనేది కాలక్రమేణా తగ్గుతూ పోయింది. పేకాట ఆడాలంటే కూడా, జూదా గృహాలు నడపాలంటే కూడా చాలా కష్టం. రైట్ రవీంద్రరావు, ఇంకొక విమర్శ కూడా వినిపిస్తుంది. అది స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరే హోంమంత్రి శాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ టూర్లకి తర్వాత రాజకీయ చేరికలలో మాత్రమే ఉన్నారు కానీ ఈ లా అండ్ ఆర్డర్ని సరిగా పర్యవేక్షించట్లేరు అనే విమర్శ కూడా వినిపిస్తుంది చాలా బలంగా. విపరీతంగా ఉంది అది. పోలీస్ యంత్రాంగం కూడా మా నౌకర్యాలు ఉంటుందో ఉండదో, లేదా ఈ పోస్టింగ్ ఉంటుందో ఉండదో ఏమో చూద్దామని వాళ్ళు పోస్టింగ్ లో పైరేవిలలో ఉన్నారు. అంత చాలా ఏమరపాటుగా ఉంది. శాంతి భద్రతలకు సంబంధించి రివ్యూ కానీ, చర్చ కానీ, అధికారుల సీరియస్నెస్ కానీ, వాళ్ళ టెలికాన్ఫరెన్స్లు కానీ అన్ని రకాలుగా చూస్తే భయం కొలిపే పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో వాతావరణం ఉంది. ఇది మాత్రం చాలా ఆందోళనకరమైంది. రోడ్డు మీద కూడా విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి రాజేష్ గారు. రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసు కూడా ఎక్కడ కనిపిస్తాలే, ఆ నియంత్రణ లేదు. ఆర్టీఓ, ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూడా పనిచేయడం లేదు. మొత్తం వ్యవస్థలే ఏమరపాటుగా ఉన్నాయి. మరి వాళ్ళు పోస్టింగ్లు ఇవ్వక, రివ్యూలు చేయక,
ఆ శాఖ మంత్రులు దీన్ని పట్టించుకోక రైట్. ఇక ఇవన్నీ కథలు చాలా ఉన్నాయి. ఒక రకమైన అభద్రతా భావం, అశాంతి అయితే సమాజంలో కనిపిస్తుంది. రైట్. ఓకే, శ్రీశైల్ రెడ్డి గారు. రాజేష్ గారు, ఇప్పుడు రోజుకొక హత్య జరగడం వెనకాల మొన్న ఏదో చర్చలో కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు, ఇప్పుడు ప్రేమ వివాహాలు, వివాహేతర సంబంధాలు వాటి వల్ల జరిగే హత్యలకు కూడా మేమే కారణమని ఒక ఆయన అన్నాడు. పేరు అనవసరం. కానీ ఒక చిన్న ఉదాహరణ, రంగారెడ్డి జిల్లా కడతల్ ఒక బీజేపీ నాయకుడు వాళ్ళ ఊరు వాట్సాప్ గ్రూపులో ఫోటోలు తీసేశారని ఇంటికి పిలిపించి చంపించాడు. ఇంటికి పిలిపించి. ఇదేంది ఈ నేర సంస్కృతి? అంటే వాళ్ళకి పోలీసులు అంటే భయం లేకపోవడము కారణము. పోలీసులు ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే పంచాయతీల్లో పడ్డారు పోలీసులు. నేను మా తాండూరు ఉదాహరణ చెప్తా. మొత్తం అక్కడ తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరెడ్డి, ఆయన మొత్తం పంచాయతీలు పోలీసు వాళ్ళని బెదిరించడాలు, పంచాయతీలు, ఇది సర్వసాధారణం అయిపోయింది. పోలీసు వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే భయం లేకుండా పోయింది. పై అధికారులు అంటే భయం లేదు, పై అధికారులకు కూడా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉంటారో తెలియడం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 7 నెలల్లో 5 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఫస్ట్ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉన్నాడు, తర్వాత సిటీ క్రైమ్ జాయింట్ కమిషనర్ చేశారు, మళ్ళీ మార్చిలో మల్టీ జోన్ 1 ఐజీగా చేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో పెట్టే ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి కమిషనర్గా. అంటే ఒక ఆఫీసరు 7 నెలల్లో 5 సార్లు బదిలీ చేస్తే వాళ్ళకి ఆ శాఖ మీద ఏమి పట్టు ఉంటుంది, ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? సో శాంతి భద్రతల మీద కూడా పరిస్థితి ఈరోజు అట్లాగే ఉంది. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా ఆయన ఢిల్లీలో కూర్చుని చేరికలకు సంబంధించి మాత్రమే పనిచేస్తున్నాడు. అక్కడ రాహుల్ గాంధీని కూడా ఆయన తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. మొన్న జీవన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీని క్వశ్చన్ చేసిండు. సరే జీవన్ రెడ్డి అలిగిండు, ఆయన భుజగించురు అని రాస్తున్నాడు తప్ప జీవన్ రెడ్డి గారు లేవరెత్తిన కీలకమైన పాయింట్, రాహుల్ గాంధీ గారు మీరు పాంచ్ న్యాయ అన్నారు, మేనిఫెస్టోలో ఫిరాయింపులను ప్రోత్సహించమన్నారు, ఎందుకు చేస్తున్నారు? మీ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్ చట్టం తెచ్చిండ్రు, దానికి మీరు తూట్లు ఎందుకు బరుస్తున్నారని రాహుల్ గాంధీని అడిగిండు. రేవంత్ రెడ్డి ఏమో అస్సలు చేరికలు ఆగవు, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండండి, ఇష్టం వచ్చిన వాళ్ళు పోండి అని ఆయన కంప్లీట్గా రోజుకో చేరిక మీద ఆయన దృష్టి పెడుతున్నాడు తప్ప శాంతి భద్రతల మీద ఏమాత్రం లేకపోవడం వల్ల ఈరోజు కింద విచ్చలవిడిగా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న మొన్న ఎమ్మెల్సీగా అయిందా, ఆయన ఏం చేసిండు? పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ. మనము ఈ సినిమా హీరోలు, రౌడీ హీరోలు ఉంటారు కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చొని కాలు మీద టేబుల్ మీద కాలు పెడతాడు, ఎస్ఐ పక్కన నిలబడి ఉంటాడు, వీళ్ళు పంచాయతీలు చేస్తుంటారు. అట్లా తీన్మార్ మల్లన్న పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేస్తున్నాడు. ఒక ఏఎస్ఐని ఎస్ఐ రేప్ చేసిండు. ఇది జరుగుతూ ఉన్నది రాజేష్ గారు. ఈరోజు కంప్లీట్గా శాంతి భద్రతలు, ఎవరికి వ్యవస్థలంటే భయం లేదు, భక్తి లేదు, ప్రజల ధన మాన ప్రాణాల మీద ఎవరికి ఈషన్ మాత్రం కూడా వాళ్ళకి కన్సర్న్ లేకపోవడం వల్ల ఈరోజు ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి. దానికి పూర్తి బాధ్యత హోంమంత్రిత్వ శాఖ కూడా చూస్తున్న రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డిని అచ్చోసిన ఆంబోతులాగా వదిలేసిన రాహుల్ గాంధీదే బాధ్యత. రైట్ రవీంద్రరావు గారు, సో ఇందాక అంటే వారు ప్రస్తావించినట్టుగా చేరికల గురించి తీసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది చేరికలను, ఫిరాయింపులను మేము ప్రోత్సహించమని. బట్ అదే కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో ఒకలాగా వ్యవహరిస్తుంది, మన రాష్ట్రంలో ఒకలాగా వ్యవహరిస్తుంది. బట్ ఎటువంటి నాయకులు పోయినా, ఎవరు పోయినా తిరిగి మెరికల్ లాంటి నాయకుల్ని మేము తయారు చేసుకుంటామన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఈ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇస్తూ ఉన్నారు. సో దాన్ని తీసుకొని ఎట్లా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు రాజేష్ గారు మొన్న ఎన్నికలలో ఏమన్నాడు, ఎన్నికల ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మా పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారినరు, ఇట్లాంటి ద్రోహులను, పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని అంటూ వీళ్ళని అసెంబ్లీ కూడా గేటు దొక్కని అని అంటాం. తర్వాత ఫిరాయింపులకు సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలను పిచ్చి కొట్టుడు కొట్టాలని, కుక్కను కొట్టినట్టు కొట్టాలని ఓ రకరకాల భాష వాడి అవును ఇవాళ ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. అయితే ఇక ఒక కల్చర్ అయితే వచ్చేసి ఏది పార్టీ మారుడు చేసుడు అనే దాని మీద ఇది నిజంగా కూడా ప్రజలకి అసహనం అనిపించింది. గతంలో మనం తీసుకున్న ఎమ్మెల్యేలను కూడా ప్రజలు ఓడించారు. రియలైజ్ అయ్యి నిజంగా ప్రజల పక్షాన పనిచేస్తే
మనకు అబ్జల్యూట్ మెజారిటీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చినాక ఇంకా వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం లేదనేది వీళ్ళు కొనసాగించాలి. దాని మీదనే ఎక్కువ ఆవేశపడ్డారు, ఎక్కువ మాట్లాడినరు, ప్రజలకి అప్పీల్ చేసుకున్నారు. సరే, ప్రజలు కూడా వారికి అధికారం గట్టబెట్టారు. కానీ వారు ఇప్పుడు ఆ చర్య చేపట్టకూడదు. అవును, మళ్ళా కేసీఆర్ గతంలో చేర్చాడు కదా, ఆయన తీసుకున్నాడు కదా, ఆయన చేస్తూ నీతి మేం చేస్తుందా అని చెప్పని ఈ రకమైన వంకర మాటలు ఎందుకు? పార్టీ మారడానికి తప్పన్నారు, మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మీ రాహుల్ గాంధీ గారు అనేక సభలలో చెప్పారు, కఠినంగా ఇంకా చట్టాలను తీసుకొస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం ఫిరాయింపుల మీద అని చెప్పి అన్న మీ రాహుల్ గాంధీ గారు ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు ప్రోత్సహించాలి అని అంటే ఏమంటారు? మేము ప్రభుత్వాన్ని కూల్స్తామన్నారు కదా, చేస్తామన్నారు కదా అంటే మేము అనే అన్ని మాటలకి మీరు జవాబు చెప్పుకుంటా పోతారా? మీరు చేసుకో. మేము అంటున్నాం ఎందుకు కరెంట్ ఇవ్వడం లేదు, నువ్వు కరెంట్ ఎందుకో ఇవ్వవు, నువ్వు ఎందుకు సాగునీరు ఇవ్వడాలి అంటున్నావు, ఎందుకో ఇవ్వవు, పెన్షన్లు ఇవ్వమని అంటున్నావు, ఎందుకో ఇవ్వవు. అది మాత్రం పట్టించుకుంటావు. ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇచ్చిన హామీలను అమలు పరచకపోతే, నువ్వు ఇచ్చిన సమయంలో కనుక ప్రారంభించకపోతే ఈ ప్రభుత్వం కూలిపోద్ది, ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్తే మాత్రం నువ్వు ఎమ్మెల్యేలను తెచ్చుకొని స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. అంటే ఇలాంటి కుటిలమైన, నీచమైన, హేయమైన చర్యలను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇంకా ఏంటి, నువ్వు ఇంకా బరిదెగించి వ్యవహరిస్తున్నావు అని బాధ్యత రాహిత్యం అనేది మాత్రం విపరీతంగా ప్రజలకి ఆ సంకేతం పోతుంది. మనం మాత్రం కేసీఆర్ గారు చాలా దృఢంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. పార్టీని నిర్మించాలి, శిక్షణ శిబిరాలు పెట్టాలి. మంచి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అనేక రకాలుగా త్యాగాలు చేసిన నేతలు కూడా ఉన్నారు. మాలాంటి నేతలు మందరం కూడా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పార్టీలో ఉంటాం, పార్టీని నిర్మించుకుంటాం. ప్రజల పక్షాన రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని మెడలు వంచి పనిచేయిస్తాం. ఒకవేళ పనిచేయకపోతే బజార్కి ఇచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో పనిచేయించే బాధ్యత చేస్తాం. లేకపోతే ప్రజల సమక్షంలో శిక్షించే విధంగా చర్యలు కూడా ఉంటాయి. దానికి సంబంధించిన నాయకత్వాన్ని తయారు చేసుకుంటామనే విషయాన్ని కేసీఆర్ గారు పార్టీ కేడర్ కూడా చెప్తున్నారు. కొద్ది రోజుల్లో కూడా ఆ పని కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు చాలా స్పష్టంగా అండి, ఫిరాయింపులని రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు ప్రోత్సహిస్తున్నారు. ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు జరిగిన దానికి చాలా తేడా ఉన్నది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు తెలంగాణను రక్షించుకోవడానికి చేశారు. ప్లస్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న మెజారిటీతోనే, ఆయన ఇచ్చిన హామీలతోనే ఏం చేయలేకపోతున్నారు. ఇది కేవలము బీఆర్ఎస్ని వీకెండ్ చేయాలని చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. దానివల్ల బీఆర్ఎస్ ఏం వీక్ కాదనేది చాలా స్పష్టంగా పార్టీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ఏ కాపాడుతుంది అనేది చాలా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది, ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ తక్కలపల్లి రవీంద్రరావు గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.